2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ యొక్క వెన్యూస్కి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది. మరీ ముఖ్యంగా మరోసారి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగానే జరగొచ్చంట. సో వీడియోలో అయితే మనం టీ20 వరల్డ్ కప్ కోసం ఐసీసీ షార్ట్ లిస్ట్ చేసిన వెన్యూస్ గురించి మాట్లాడుకుందాం. ఎట్ ది సేమ్ టైం రేపు ఇండియా మరి ఆస్ట్రేలియా జట్ల మధ్య 5వ టీ20 మ్యాచ్ జరగబోతుంది. అండ్ ఆ మ్యాచ్కి సంబంధించిన ప్రివ్యూని కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా టీ20 వరల్డ్ కప్ యొక్క వెన్యూస్ విషయానికి వస్తే మొత్తం 7 వెన్యూస్ను షార్ట్ లిస్ట్ చేశారు. అండ్ 7 5 వెన్యూస్ మన ఇండియాలో ఉంటే మరో 2 వెన్యూస్ శ్రీలంకలో ఉండబోతున్నాయి. ఎందుకంటే ఇండియా మరియు శ్రీలంక కలిసి టీ20 వరల్డ్ కప్ను హోస్ట్ చేయబోతున్నారు. దీంతో మ్యాచ్లు అనేవి మన ఇండియాలోనే జరుగుతాయి, అలాగే శ్రీలంకలో కూడా జరుగుతాయి. ఇక ఇండియాలో షార్ట్ లిస్ట్ చేసిన వెన్యూస్ విషయానికి వస్తే నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్, ఆ తర్వాత ఈడెన్ గార్డెన్స్ కోల్కతా, అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీ, ఎంఏ చిదంబరం స్టేడియం చెన్నై, అండ్ ఫైనల్లీ వాంకడే స్టేడియం ముంబై. సో 5 వెన్యూలో టీ20 వరల్డ్ కప్ మ్యాచెస్ జరగబోతున్నాయి. అండ్ శ్రీలంకలో ఆడబోయే వెన్యూస్ విషయానికి వస్తే ఆర్ ప్రేమదాస్ స్టేడియం కొలంబో, ఇంకోటేమో క్యాండిలోని స్టేడియంలో. సో విధంగా నెక్స్ట్ ఇయర్ జరగబోయే టీ20 వరల్డ్ కప్ కోసం మొత్తం 7 వెన్యూస్ను షార్ట్ లిస్ట్ చేశారు. ఇక వీటిలో ఫైనల్ మ్యాచ్ యొక్క వెన్యూ చూసుకుంటే మోస్ట్ లైక్లీ అహ్మదాబాద్లో ఉండొచ్చంట. అంటే మరోసారి వరల్డ్ కప్ ఫైనల్ నరేంద్ర మోడీ స్టేడియం వేదిక జరిగేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే సెమీఫైనల్ వెన్యూస్ విషయానికి వస్తే ఒకటి ఇండియాలో ఉంటుంది, మరొకటి శ్రీలంకలో ఉంటుంది. బట్ అయినా ఫైనల్ మ్యాచ్ ఆడబోయే వెన్యూ అయితే ఫిక్స్డ్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ఇండియాకి వచ్చి ఆడే ఛాన్స్ లేదు. దీంతో పొరపాటున పాకిస్తాన్ టీం ఫైనల్కి వస్తే అప్పుడు ఫైనల్ వెన్యూ మార్చేస్తారు, అంటే శ్రీలంకలో పెడతారు. అయితే ఫైనల్ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఉంటుందని తెలుసు కొంతమంది ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. మెయిన్లీ మన వాళ్ళు 2023 వరల్డ్ కప్ ఫైనల్ ఈ వెన్యూలోనే ఓడిపోయారు, దాని గురించి కొంతవరకు భయపడుతున్నారు. బట్ యాక్చువల్గా ఈ స్టేడియంతో పెద్ద ఇష్యూ ఏమీ లేదు, ఇక్కడ వాడే పిచ్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు వరల్డ్ కప్ ఫైనల్ కోసం ప్రిపేర్ చేసిన పిచ్ మన వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు ఒకలా ఉంటే ఆస్ట్రేలియా టీం బ్యాటింగ్ చేసినప్పుడు వేరేలా బిహేవ్ చేసింది. దీనివల్ల మన టీమిండియా ఫైనల్ మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. అదర్వైజ్ మన టీమిండియాకి గతంలో ఈ గ్రౌండ్లో చాలా మంచి మెమరీస్ కూడా ఉన్నాయి. సో ఫైనల్ మ్యాచ్ ఈ గ్రౌండ్లో పెట్టిన పెద్దగా ప్రాబ్లం లేదు, కానీ పిచ్ క్యూరేటర్ మాత్రం పిచ్ని కాస్త జాగ్రత్తగా తయారు చేస్తే సరిపోద్ది. అయితే అసలు ఫైనల్ మ్యాచ్కు ఈ గ్రౌండ్ ఎందుకంటే ఆబ్వియస్లీ మనీ గురించే. ఎందుకంటే ఈ గ్రౌండ్ చాలా పెద్దదే, 1,00,000 కంటే ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉంది. దీంతో ఆటోమేటిక్గా ఈ గ్రౌండ్లో ఫైనల్ మ్యాచ్ పెడితే ఎక్కువ టికెట్స్ తగ్గితే అండ్ డబ్బులు ఎక్కువ వస్తాయి. బట్ అఫ్కోర్స్ ఈ గ్రౌండ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుంటుంది, అంటే డ్రెస్సింగ్ రూమ్స్ అవి చాలా బాగుంటాయి. మెయిన్లీ ప్రజెంట్ ఈ గ్రౌండ్ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ గ్రౌండ్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడే ఫైనల్ మ్యాచ్ పెట్టాలని చూస్తారు. సో దీంతో మన వాళ్ళు ఆ పాతగాయని మర్చిపోయి ఈ స్టేడియంలో పోగొట్టుకునేది మళ్ళీ స్టేడియంలోనే సంపాదించాలి. అంటే మన వాళ్ళు టీ20 వరల్డ్ కప్లో ఫైనల్కి వచ్చి ఈ గ్రౌండ్లోనే ట్రోఫీ లిఫ్ట్ చేయాలి. అప్పుడు మనకి చాలా వరకు ఆ నవంబర్ 19 యొక్క బాధ పోతుంది. ఎనివే ఈ టీ20 వరల్డ్ కప్కి అయితే ఇంకెన్ని రోజులు సమయం లేదు, 3 months మాత్రం ఉంది. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 7th స్టార్ట్ అయ్యి మార్చి 8th ఎండ్ అవుతుంది. అండ్ ఈసారి నెంబర్ ఆఫ్ టీమ్స్ చూసుకుని అలాగే వరల్డ్ కప్ ఫార్మాట్ చూసుకున్న సేమ్ లాస్ట్ టైం అన్నట్టు ఉంటుంది. అంటే 2024 టీ20 వరల్డ్ కప్లో ఎలాంటి స్ట్రక్చర్ చూసామో మళ్ళీ సేమ్ అలాంటి స్ట్రక్చర్ ఉండబోతుంది. సో ప్రస్తుతానికి అయితే టీ20 వరల్డ్ కప్కి సంబంధించి వెన్యూస్ మాత్రమే బయటకు వచ్చాయి. స్కెడ్యూల్ అనేది మోస్ట్ లైక్లీ నెక్స్ట్ వీక్ వచ్చేయచ్చు అంట. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ టీమ్స్తో డిస్కస్ చేసి ఫైనల్ డ్రా తీసేందుకు క్లోజ్గా ఉన్నారు. సో మోస్ట్ లైక్లీ టీ20 వరల్డ్ కప్ స్కెడ్యూల్ అయితే నెక్స్ట్ వీక్ వచ్చేయచ్చు. అండ్ ఆ స్కెడ్యూల్ అప్డేట్ రాగానే మనం అయితే వీడియో చేసుకుందాం. సో మీరు ఆ వీడియో మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 5వ టీ20 మ్యాచ్ విషయానికి వస్తే గాబా వేదిక ఆడబోతున్నారు, అది కూడా శనివారం రోజు. సో ఈ ఫైనల్ మ్యాచ్ అయితే సిరీస్ యొక్క ఫేట్ను డిసైడ్ చేస్తుంది. అంటే ఈ మ్యాచ్లో మన టీమిండియా గెలిస్తే సిరీస్ను 3-1 తేడాతో గెలుచుకుంటారు, లేదా ఆస్ట్రేలియా టీం కనుక ఈ మ్యాచ్లో గెలిస్తే వాళ్ళు సిరీస్ను 2-2తో డ్రా చేస్తారు. సో దీంతో ఈ మ్యాచ్ అనేది 2 జట్లకు చాలా కీలకమని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ ఆడపై గాబా స్టేడియంలో చూసుకుంటే మనకి ప్రీవియస్గా చాలా మంచి మెమరీ ఉంది. 2021లో మనం ఒక యంగ్ టీంతో ఆస్ట్రేలియా టీంని డిఫీట్ చేసాం, అది కూడా సిరీస్ విక్టరీ కొట్టాం. సో దీంతో ఇప్పుడు కూడా మన టీమిండియాకి టీ20 సిరీస్ని గెలవడానికి అలాంటి ఛాన్స్ ఉంది. మెయిన్లీ గత వెన్యూస్తో పోల్చుకుంటే గ్రౌండ్లో ఉండే పిచ్ బ్యాటింగ్ ఎక్కువ అనుకూలిస్తుంది. అది కూడా మ్యాచ్ ఫస్ట్ హాఫ్లో పిచ్ మీద మంచి పేస్ అండ్ బౌన్స్ ఉంటూ బ్యాట్స్మెన్కి బాగా అనుకూలిస్తుందంట. సో నార్మల్గానే గాబా గ్రౌండ్ అంటే మనం కాస్త పెద్ద స్కోర్స్ చూస్తూ ఉంటాం. అండ్ ఈ మ్యాచ్లో కూడా మనమైతే మంచి హెల్తీ స్కోర్స్ అయితే చూడొచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 11 టీ20 మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 11 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 8 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ కేవలం 3 మ్యాచ్లో మాత్రమే గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 160 రన్స్గా ఉంది. సో క్లియర్లీ స్టాట్స్ బట్టి చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి ఎక్కువ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. వేరే సెకండ్ హాఫ్లో చూసుకుంటే మాత్రం పిచ్ కాస్త డిటోరేట్ అయ్యి స్లో బౌలర్స్కి అనుకూలిస్తుందంట. మరి ముఖ్యంగా పేస్ వేరియేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి బాగా అనుకూలించే అవకాశం ఉంటుంది. సో ఈ గ్రౌండ్లో అయితే చేస్ చేయడం అంత ఈజీగా ఉండదు. ఈవెన్ సెకండ్ హాఫ్లో స్పిన్నర్స్ కూడా ప్లేలోకి రావచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ మ్యాచ్ యొక్క వెదర్ ఫోర్కాస్ట్ చూసుకుంటే అంత ఆశాజనకంగా కనిపించట్లేదు. అంటే వర్షం పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, అది కూడా మ్యాచ్ జరిగే టైంలో ఎక్కువ రెయిన్ ప్రిడిక్షన్ చూపిస్తుంది. సో దీంతో వర్షం పడేలా ఉంది, ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉంటాయనుకుంటే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేయడం అంత మంచిది కాదు. మరి ముఖ్యంగా వర్షం వచ్చి ఏమైనా డీలెస్ మెథడ్ ప్లేలోకి వస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంకి బాగా అడ్వాంటేజ్ అవుద్ది. సో ఐడియల్గా చూసుకుంటే గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే బెటర్. పైగా లాస్ట్ మ్యాచ్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మన టీమిండియా అద్భుతంగా టార్గెట్ను డిఫెండ్ చేసుకున్నారు. కానీ వెదర్ ఫోర్కాస్ట్ను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఫీల్డింగ్ చేయడానికి మొగ్గు చూపొచ్చు. సో దీంతో మోస్ట్లీ ఇక్కడ టాస్ గెలిచే డిసిషన్ అనేది వెదర్ ఫోర్కాస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
ఒకవేళ వర్షం పడదనుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకుంటారు. లేదు రెయిన్ థ్రెట్ ఉందనుకుంటే మాత్రం ముందుగా ఫీల్డింగ్ చేయడమే బెటర్. ఇక ఈ గ్రౌండ్లో రెండు జట్ల ఒక రికార్డు చూసుకుంటే ఆస్ట్రేలియా టీంకు అద్భుతమైన రికార్డు ఉంది. వాళ్ళు ఈ గ్రౌండ్లో 8 మ్యాచ్లు ఆడితే ఒక్కటి మాత్రం ఓడిపోయారు, 7 మ్యాచ్లు గెలిచేశారు. వేరేజ్ మన టీమిండియా చూసుకుంటే ఈ గ్రౌండ్లో ఒక T20 మ్యాచ్ మాత్రం ఆడింది, అది కూడా వే బ్యాక్ ఇన్ 2018. సో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో అయితే మన టీమిండియా ఓడిపోయింది, విచ్ మీన్స్ మన టీమిండియా T20 ఫార్మాట్లో ఇంకా ఈ గ్రౌండ్లో మ్యాచ్ కలవలేదు. సో ప్రస్తుతానికైతే ఆస్ట్రేలియా టీంకు T20 ఫార్మాట్లో ఈ గావా గ్రౌండ్ ఒక కంచు కోటలోనే ఉంది. వాళ్ళు ఇప్పుడు ప్రీవియస్గా 2013 సంవత్సరంలో ఓడిపోయారు వెస్టిండీస్ మీద మ్యాచ్. వాటి తర్వాత మాత్రం ఆ టీం వాళ్ళు ఆడిన 5 మ్యాచ్లు కూడా గెలిచేశారు. సో దీంతో 2021 అయితే మన టీమిండియా ఆస్ట్రేలియా కంచుకోటైన గాబాను బద్దలు కొట్టి సిరీస్ గెలిచారు. ఇప్పుడు కూడా సేమ్ అదే రిపీట్ చేయాలి. మళ్ళీ T20 వరల్డ్ కప్ ముందు మన వాళ్ళు ఒక సిరీస్ గెలిస్తే ఆ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా టీం యొక్క బ్యాట్స్మెన్ లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యారు. బట్ స్టిల్ వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో ఎలాంటి మార్పులు జరగవనుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ ఇంకా బలంగానే కనిపిస్తుంది. సో దీంతో లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయిన ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఈ మ్యాచ్లో కంబ్యాక్ చేయాలని చూస్తారు. మరి ముఖ్యంగా ప్రెజెంట్ టిమ్ డేవిడ్ ఫామ్ చాలా మంచిగా ఉంది. దీంతో మరోసారి అతను ఆస్ట్రేలియా టీంకి కీలకమైన బ్యాట్స్మెన్ అవుతాడు. అలాగే మిచెల్ మార్ష్, మాథ్యూ షాట్, మరి మార్కస్ స్టోయినిస్ లాంటి వాళ్ళు కూడా మంచిగా ఆడుతున్నారు. సో ప్రస్తుతానికి జాస్ ఇంగ్లీష్ ఫామే కాస్త 32 ఉంది. అలాగే మ్యాక్స్వెల్ చూసుకున్న తన రీఎంట్రీలో సరిగ్గా ఆడలేకపోయాడు. వేరేజ్ లాస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీం జాస్ ఫిలిప్ని తీసుకొచ్చారు మిచెల్ ఓవెన్ కూర్చోబెట్టే, బట్ అతను కూడా ఫెయిల్ అయ్యాడు. సో వీళ్ళందరూ కనుక కలిసి కట్టుగాడితే ఖచ్చితంగా ఆస్ట్రేలియా టీం ఈజీగా భారీ స్కోర్ పెడతారు. దీంతో వాళ్ళైతే మ్యాచ్ కోసం బ్యాటింగ్లో పెద్దగా మార్పులు ఏమీ చేయకపోవచ్చు. లేదు ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ మిచెల్ ఓవెన్ని తిరిగి తీసుకొస్తారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా టీం యొక్క మెయిన్ పేస్ బౌలర్స్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ నాథన్ ఎల్లిస్ ఆ స్లోవర్ వన్స్తో మన బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పెడుతున్నాడు. సో ఈ మ్యాచ్లో అయితే మరోసారి నాథన్ ఎల్లిస్ ఆస్ట్రేలియా టీంకి కీ బౌలర్గా మారుతాడు. అండ్ అతనితో జేవియర్ బార్ట్లెట్ మరి బెన్ వార్సిస్ ఇద్దరు కూడా లాస్ట్ మ్యాచ్లో మంచిగానే వేశారు. కేవలం మార్కస్ స్టోయినిస్ మరి ఆడమ్ జంపా ఇద్దరు మాత్రమే కాస్త ఎక్కువ రన్స్కి వెళ్ళారు. బట్ ఇన్వెస్ట్లో ఆస్ట్రేలియా బౌలింగ్ అయితే లాస్ట్ మ్యాచ్లో మంచిగానే కనిపించింది. వాళ్ళైతే కంబ్యాక్ చేసి మన టీంని తక్కువ స్కోర్కి రిస్ట్రిక్ట్ చేయగలిగారు. కేవలం వాళ్ళ బ్యాటింగ్ మాత్రమే ఫెయిల్ అయింది. సో దీంతో ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీం తమ బౌలింగ్ విషయంలో కూడా ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. వాళ్ళైతే గత మ్యాచ్లో ఏ ప్లేయింగ్ లెవెన్తో వచ్చారో మోస్ట్ లైక్లీ అదే ప్లేయింగ్ లెవెన్తో వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే సేమ్ లైక్ ఆస్ట్రేలియా మన వాళ్ళకి కూడా బ్యాటింగ్లో ఇష్యూస్ ఉన్నాయి. మరి ముఖ్యంగా మన వాళ్ళు ప్రతి మ్యాచ్లో ఓపెనర్స్ తప్పితే మిగతా ప్లేసెస్ అన్ని కూడా కిచిడీ చేసేస్తున్నారు. సో దీనివల్ల అయితే మన బ్యాట్స్మెన్కి రోల్ క్లారిటీ ఉండదు. అంటే ఎవరు ఫినిషర్, ఎవరు యాంకర్ ఇన్నింగ్స్ ఆడాలి, ఎవరు అగ్రెసివ్గా ఆడాలనే క్లారిటీ ఉండదు. ప్రతి బ్యాట్స్మెన్ కూడా ఎవ్రీ మ్యాచ్లో ఒక కొత్త రోల్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇప్పటికైనా మన టీం మేనేజ్మెంట్ ఈ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయకపోతే బాగుంటుంది. పర్టికులర్గా చేంజెస్ వల్ల తిలక్ వర్మ లాంటి ప్లేయర్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. అతని వన్ డౌన్లో బ్యాటింగ్ పంపినప్పుడు చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. వేరే ఈ సిరీస్లో చూసుకుంటే అతను ఎక్కువగా నెంబర్ 5లో పంపుతున్నారు, దీంతో అతను ఫెయిల్ అవుతున్నాడు. బట్ అఫ్కోర్స్ ఈ సిరీస్లో అతను షార్ట్ సెలక్షన్ కూడా పూర్గానే ఉంది, కాదనడం లేదు. బట్ స్టిల్ ఈ సిరీస్లో అతనికి ఒకసారి కూడా వన్ డౌన్ ఆడే ఛాన్స్ ఇవ్వలేదు, కానీ స్మీ మ్యాచ్లో అయినా సరే ఇస్తే బాగుంటుంది. సో ప్రస్తుతానికైతే మన బ్యాటింగ్లో చూసుకుంటే తిలక్ వర్మ అంత మంచి నిక్లో కనిపించట్లేదు. అలాగే స్కై చూసుకున్న చిన్న చిన్న క్యామేస్ ఆడుతున్నాడు కానీ పెద్ద ఇన్నింగ్స్గా కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. వేరే శుభ్మన్కి లాస్ట్ మ్యాచ్లో రన్స్ కొట్టాడు కానీ అంత మంచి ఇంటెంట్తో చేయలేకపోయాడు. సో గట్టిగా మాట్లాడుకుంటే ప్రజెంట్ మన టీమిండియా బ్యాటింగ్లో అభిషేక్ శర్మ ఒక్కడే బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు, కానీ మిగతా బ్యాట్స్మెన్ ఎంతో కొంత స్ట్రగుల్ అవుతున్నారు. వేరే ఆల్రౌండర్స్ విషయానికి వస్తే మాత్రం ఎవరొకరు కంట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే అక్షర్ పటేల్, దూబెన్ లేకపోతే సుందర్ ఎవరొకరు మంచి నోక్ ఆడుతున్నారు, కానీ మెయిన్ బ్యాట్స్మెన్ అయితే తమకు వచ్చిన స్టార్ట్స్ని పెద్ద ఇన్నింగ్స్గా కన్వర్ట్ చేయలేకపోతున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే మన బ్యాట్స్మెన్ దీన్ని రెక్టిఫై చేసుకోవాలి, మీలా కొలాప్స్ జరగకుండా చూసుకోవాలి. ఏదో ఒక బ్యాట్స్మెన్ పెద్ద ఇన్నింగ్స్ ఆడితే మన టీం ఖచ్చితంగా భారీ స్కోర్ కొడుతుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. లాస్ట్ మ్యాచ్లో ఒక మంచి టీమ్ ఎఫర్ట్ చూసాం. సో నడితే మన టీమిండియాకి బెస్ట్ బౌలింగ్ కాంబినేషన్ ఇదే, 3 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ అండ్ 3 పేస్ బౌలింగ్ ఆప్షన్స్. ఇన్ఫాక్ట్ హార్దిక్ పాండ్యా వస్తే ఇంకా స్ట్రాంగ్గా అవుద్ది. సో ఈ బౌలింగ్ కాంబినేషన్తో మన వాళ్ళు ఏ పిచ్ మీద అయినా సరే ఎక్సెల్ కాగలరు. అట్ ది సేమ్ టైం హర్షదీప్ సింగ్ మరియు బూమ్రా కాంబినేషన్ తీసుకున్న డెడ్లీ కాంబినేషన్. వీళ్ళిద్దరు ఇప్పటివరకు కలిసి 12 మ్యాచ్లు ఆడితే ఆ 12 మ్యాచ్లు కూడా మన టీమిండియా గెలిచింది. వీళ్ళిద్దరు కలిసి ఒక్క మ్యాచ్లో కూడా మన టీమిండియా ఓడిపోలేదంటే ఇప్పటివరకు. అంటే వీళ్ళిద్దరు కలిసి అన్నప్పుడు మనకి 100% ఉంది. సో ఈ మ్యాచ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళిద్దరినీ కంటిన్యూ చేయాలి. అంటే బూమ్రాకి రెస్ట్ ఇద్దాం, హర్షిత్ రాణాని తీసుకొద్దామని థాట్ని పక్కన పెట్టేసి వీళ్ళిద్దరితోనే కంటిన్యూ అవ్వాలి. ఇన్ఫాక్ట్ అందుకే కావాలంటే మళ్ళీ బూమ్రాకి సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ అప్పుడు రెస్ట్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎప్పట్లో వన్డే వరల్డ్ కప్ లేదు, కానీ T20 వరల్డ్ కప్ మాత్రం చాలా దగ్గరలో ఉంది కాబట్టి బూమ్రా ఎన్ని ఎక్కువ T20 ఆడితే అంత మంచిదే. సో నేనైతే ఈ మ్యాచ్ కోసం మన టీమిండియా తమ ప్లేయింగ్ లెవెన్ కాంబినేషన్ మార్చాలనుకుంటున్నా. అంటే లాస్ట్ మ్యాచ్లో ఏ ప్లేయింగ్ లెవెన్తో వచ్చారో ఈ మ్యాచ్లో కూడా అదే ప్లేయింగ్ లెవెన్తో వెళ్తే బాగుంటుంది. కానీ బ్యాటింగ్ కూడా ఎలా ఉంటుందో చెప్పలేం, ఎవరు కూడా ప్రిడిక్ట్ చేయలేరు. ఎనివే ఇదైతే రెండు జట్లుగా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి మనమైతే ఒక మంచి క్లోజ్ మ్యాచ్ చూసేందుకు ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఆస్ట్రేలియా టీం కూడా ఈ మ్యాచ్లో మంచి ఫైట్ బ్యాక్ అవ్వడానికి ట్రై చేస్తారు. దీంతో మనమైతే రెండు జట్ల మధ్య ఒక మంచి బ్లాక్ బస్టర్ మ్యాచ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. చూడాలి మరి 5వ T20 మ్యాచ్లు కూడా గెలిచి మన టీమిండియా సిరీస్ని సొంతం చేసుకుంటారా, లేకపోతే ఆస్ట్రేలియా టీం ఏమైనా సిరీస్ని డ్రా చేస్తారనేది.